వయసు ఎంతరా? రూపా, నువ్వు వెళ్ళి షాపింగ్ చేసుకోనరా, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. ఏ రా, వాడెవరినో కొట్టి నామి చూపిస్తావండి కోపం. రావోయ్ పెద్ద. ఓకే, లెట్స్ గో. పద వెళ్దాం. తెలిసి వలలో పడనే వయస్సు వలచి వలచి కలలే కననే మనస్సు. ఆనంద్, నువ్వు వెళ్ళిపో. నాకు పనుంది, నేను ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకు సడన్ గా? నేను రానా? లేదు, నువ్వు వెళ్ళిపో. ఐ ఓకే? యా ఓకే, నువ్వు వెళ్ళిపో ప్లీజ్. ఏంటో అర్థం కాదు. ఇదెంత? దోశ 20కి ఇస్తావా? నేను ఇంటికి వెళ్ళిపోమని చెప్పాను కదా, వెళ్ళు పో. ఏదో ఒక రోజు నేను 20 కొంటాను, చూస్తుండు. ఏంటి చంపుతున్నావు కదా? ఏంటి రావి, నిద్ర ఎప్పుడు నిద్రనా? ఏంటి నీకు చెప్పాలి, నాకు కలొచ్చిందే. మంచిది, నన్ను వెళ్ళి నిద్ర వస్తుంది. ఉండు, నా కళ్ళు ఆనంద్ వచ్చాడు. అది మేలుకొనున్నప్పుడు, డే లైట్ లో. కళ డే లైట్ లో, అది కూడా మేల్కొని ఉన్నప్పుడు. సారీ, నువ్వు ఇంకా నిద్రలోనే ఉన్నావు, వదిలే. ఇట్ హ్యాపెన్ జస్ట్ నౌ. ఇట్స్ ఓకే బాబా, నా కల్లో కూడా వస్తాడు. మనం అందరం కలిసి తిరుగుతున్నాం కదా. బా చా, అది కాదు, నేను చెప్పేది విను. నేను తన్ని ముద్దు పెట్టుకున్నట్టు, ఇంకా ఏవేవో కళ్ళు. మేం ప్యాంట్లూన్స్కి వెళ్ళాం. దారిలో ఆనంద్ ఎవరినో పట్టుకుని బాధేశాడు. తర్వాత లిఫ్ట్ లో మేమిద్దరమే ఉన్నాం. అంతే, సడన్ గా నాకేదో అయింది. నిజమా? మేబీ నీ మనసు పొలంలో ఉన్న ఫీలింగ్స్ ఇలా బయటకు వస్తున్నాయేమో. నార్మల్వే. సారీ, రిఫ్లెక్సెస్. నువ్వు లోపల లేవని వెళ్ళాను, ఏమనుకోకు. రాత్రి బాగా నిద్ర పట్టిందా? ఎందుకు? నో 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 నో, మర్చిపోయాను, నిన్న అస్సలు నిద్ర పట్టలేదు. అన్నీ కళ్ళే. నిన్న చిత్తగొట్టినోడు ఉన్నాడు కదా, వాడొచ్చాడు కల్లోకి. పెళ్లి కూడా చేసుకున్నాడు. అండ్ ఫైనల్ గా పిల్లలు కూడా పుట్టారు. సో అంతా ఓకే అన్నమాట. నో గిల్టీ ఫీలింగ్స్. ఇదేనా నీ కళ? హాయ్. హాయ్. క్యా హో రహా హై? ఏంటి ఇంత పొద్దున్నే గుడికి? మళ్ళీ పెళ్లి చూపులా, లేకపోతే పెళ్లి ప్రోగ్రామ్ ఏమైనా పెట్టుకున్నారా? చెప్పాలా? యా. ఖర్చు అవుతుంది. ఏదైనా అడుగు ఇస్తా, చెప్పు. ఈరోజు రూపా బర్త్డే. ఓ, అందుకేనా అంత కూల్ గా ఉంది? ఏదో డిఫరెంట్ గా ఉంది. సిగ్గుపడుతుంది ఊరికేనే. ఇప్పుడు అర్థమైంది ఎందుకో. నా సంగతి ఏంటి? హ్యాపీ బర్త్డే రూపా.
యూ లుక్ బ్యూటిఫుల్. అసలు నువ్వు డిఫరెంట్ టైమ్స్ లో డిఫరెంట్ గా ఉంటావు. సీరియస్ గా. చాలా చలిగా ఉంది కదా. ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తావు? నీకు ఆన్సర్ కావాలా? అవునమ్మా, సైకాలజిస్ట్. అయితే నువ్వు ఇంకా ప్రపోజ్ చేయొచ్చేమో. యూ థింక్ సో? ఎస్, ఐ థింక్ సో. నిజంగా? నాకు తెలుసు కదా. అయితే ఇవాళ రాత్రి చెప్పేస్తా. లేదు, ఇవాళ ఈవినింగ్. ఓకే, ఇప్పుడు చెప్పేస్తా. ఓకే. రూపా. ఏంటి రూపా రూపా ఏమన్నా చెప్పాలా? ఏం లేదు. అసలు నీ పేరు రూపా అని ఎందుకు పెట్టారు? ఆ గోవిందా గాడు అండర్వేర్ లా. మరి నీ పేరు ఎందుకలా పెట్టారు? ఏదో క్యాన్సర్ పేషెంట్ లా. ఓకే ఓకే, వదిలే. ఓకే, ఇది చెప్పు. కోపం వద్దు అస్సలు. ఓకే ఓకే. సపోజ్ రాహుల్ కమ్స్ బ్యాక్, నిన్ను పెళ్లి చేసుకోమని అడిగాడే అనుకో, నువ్వు ఒప్పుకుంటావా? ఈ క్వశ్చన్ ఇప్పుడు అవసరమా? నాకు పెద్ద ప్రెజెంటేషన్ ఉంది అనే టెన్షన్ లో నేనుంటే అన్ని చెత్త టాపిక్స్ మాట్లాడతావు. అందుకే నీ మీద నా కోపం వస్తుంది. ఓకే పోనీ, పార్టీ ఎక్కడా? ఏ పార్టీ? బర్త్డే ట్రీట్ రూపా. ఏం లేదు, కావాలంటే ఇవాళ డిన్నర్ చేసి పెడతా అంతే. పడిపోతాం. ఏంటది? ఏం లేదు, నాకు ఇలా సైడ్ కి అలవాటు అయిపోయింది. ఇదే కంఫర్టబుల్ గా ఉంది. రూపా, నాకు కొంచెం పని ఉంది, వేరే పని ఉంది. ఇక్కడే ఆపేవా? చాలా ఇంపార్టెంట్ వర్క్. ఇక్కడే ఆపే. నాకు హెల్ప్ చేస్తానన్నా? అర్జెంట్ రూపా, మళ్ళీ మాట్లాడతాను. బాయ్. హలో హలో రాజు, ఏంట్రా అమ్మ ఇక్కడ ఉంది? ఒరేయ్, ఇప్పుడు అమ్మతో ఎక్కడికి వెళ్తున్నావు? మీ ఆఫీస్కి మధ్యాహ్నం కల్లా. ఎందుకు వస్తుందమ్మా? ఎందుకంటే ఏంట్రా, టైం పాస్. క్యాంపెయిన్ చెక్ చేయడానికి. ఓకే, ఫోన్ పెట్టే. బాయ్. ఏం లేదు. రూపా, సడన్ గా వెళ్లాల్సి వచ్చింది. ఒక ఫ్రెండ్ కి స్టేషన్ కి వస్తానని చెప్పాను. సారీ. సరే సరే, అది వదిలే. పని చూడు పద. ఏం చేయాలి చెప్పు. ప్రొజెక్టర్ సెటప్ చేయాలి, సిడి నెట్వర్క్ లో కాపీ చేయాలి, ఇవన్నీ జిరాక్స్ చేయాలి, ఫైనల్ గా ఒక టెస్ట్ రన్ చేయాలి బిఫోర్ షీ కమ్స్. మధ్యాహ్నం కదా. నీకులా తెలుసు? అది అవన్నీ వదిలే. ఆ ప్రెజెంటేషన్ పేపర్స్ ఇవ్వు. ఆఫ్టర్ యూ మ్యామ్. ఎక్కడి నుంచి రా? మీ ఆఫీస్ ఎంట్రన్స్ దగ్గర. ఇమీడియట్ గా దాక్కో, లేకపోతే చేస్తావు. పోరా. రూపా. సార్. ఇట్స్ ఓకే. ఓకే, మీ పేరు రూపనా? మీ టెక్స్టైల్ అకౌంట్ హ్యాండిల్ చేస్తుంది. రూపా, త్వరగా రా. ఓకే సార్. ఇదొక యాడ్, ఇంకొక పెద్ద మీటింగ్. నాకైతే ఏం అర్థం కావట్లేదు. వాళ్ళంతా అక్కడ వెయిట్ చేస్తున్నారు, త్వరగా రా. రూపా, ఇంకెవరైనా వస్తారేమో చూడవా? నాకు కొంచెం పని ఉంది, ప్లీజ్. గో టు హెల్. రూపా, రూపా, ప్రెజెంటేషన్ బాగా అయిందా? సారీ రూపా, అనుకోకుండా పని వచ్చింది. ఏం పని? అది పద్మ, సంథింగ్ ఎల్స్. గో టు హెల్. హాయ్, ఏం చేయాలో చెప్పు. చేస్తావా? నాతో మాట్లాడొద్దు, నన్ను ఫాలో చేయదు. ఓకే రూపా, నేను నీకు ఒకటి చెప్పాలి. విల్ గో అవుట్ ఫర్ డిన్నర్. నీకే అర్థమవుతుంది. ఏం అవసరం లేదు.
హాయ్